ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను ఎవరిని ఆ జిల్లా ఈ సిసిలే కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆ భూమి 62 ఎకరాలు భూదానం కాదనుకో ఆ భూమి ఆల్రెడీ కేసీఆర్ వాళ్ళ తాతదే అనుకుందాం తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ దొంగయ్య అనుకుందాం అన్నీ ఇవన్నీ ఒప్పుకుంటున్నా ఆడ ఉన్న వ్యక్తులు ఎవరు ఆడ ఉన్న వ్యక్తులు పేదోళ్ళ ధనవంతుల పేదోళ్ళు అన్నప్పుడు నువ్వు విచారణ చేయాలి కదా వాళ్ళ అరువులా కదా విచారణ చేయాలి కదా ఇంకోటి నువ్వు ఇది దొంగయ్య అయితే 10 సంవత్సరాల నుంచి హైకోర్టులో వాళ్ళు కేసులు వేసి ఆర్డర్ తీసుకుంటుంటే అందులోకి రావద్దు రెవెన్యూలని మనం నీ గవర్నమెంట్ ప్లీడర్ ఏం చెప్తుండు బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్తుండు హైకోర్టులో జడ్జి గారు బరాబర్ అడుగుతాడు వీళ్ళకి ఇచ్చిండ్రా వీళ్ళకి ఉన్నాయా అని అడుగుతాడు 10 సంవత్సరాలు 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు భూమి మీద ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలు కోర్టు ఆర్డర్లు చేసుకున్నారు దానికి పైసలు వసూలు చేసుకున్నారు కలెక్టర్ అంటాం కదా కలెక్టర్ అనుమతి లేదు ప్లాన్ కలెక్టర్ అనుమతి లేదు వాడు అదే అధికారి నేను అడుగుతున్నా రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇవాళ మొత్తం అందరం రాజ్యాంగం కిందనే మనం పనిచేయాలి ఎవరం ఏది చేసినా మనం రాజ్యాంగం లోబడి చేయాలి ముఖ్యమంత్రి చేసినా ప్రధానమంత్రి చేసినా